అబూబకర్ సిద్దిక్ పేరు వింటే సామాన్యంగా ఒక సగటు ముస్లిం పేరులాగే కనిపించవచ్చు. కానీ సౌత్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ వీటికి పెట్టిన పేరు ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని. వీడు భారతదేశంలోకి తీసుకురాని ముప్పు లేదు. వీడు చేయని జిహాదీ కుట్రలు లేవు. మారణ హోమం తలపెట్టని ప్రాంతాలు లేవు. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద చర్యలను ఛేదించే క్రమంలో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మంగళవారం భారీ విజయాన్ని సాధించింది. దాదాపు 30 ఏళ్లుగా పరారీలో ఉన్న తమిళనాడు ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూబకర్ సిద్దిక్ను ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల రహస్య స్థావరం నుండి అరెస్ట్ చేశారు. అరవై ఏళ్ల సిద్దిక్ తమిళనాడులోని నాగూర్ ప్రాంతానికి చెందినవాడు. అతనితో పాటు మరో ఉగ్రవాది అయిన మహమ్మద్ అలీ అలియాస్ యూనస్ను లేదా మాన్సూర్ను కూడా అరెస్ట్ చేశారు. అతడిపై కూడా అనేక ఉగ్రవాద కేసులలో ఆరోపణలున్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆధారంగా తీసుకొని తమిళనాడు ఏటీఎస్ బృందం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అబూబకర్ సిద్దిక్ వీడు బాంబు తయారీలో నిపుణుడు, రాడికల్ ఆలోచనలకు మార్గదర్శకుడు. దక్షిణ భారతదేశంలో జరిగిన అనేక హై ప్రొఫైల్ ఉగ్ర దాడులకు మేధావిగా భావించబడుతున్నాడు. అతన్ని పట్టించిన వాళ్ళకి ప్రభుత్వం 5 లక్షల బహుమతిని కూడా ప్రకటించింది. అతను 1995 నుండి పరారీలో ఉన్నాడు. పోలీసుల అనుమానం ప్రకారం చెన్నై చింతాద్రిపేటలోని హిందూ మున్నానీ కార్యాలయంపై జరిగిన బాంబు దాడి, అదే ఏడాది నాగూర్లో జరిగిన పార్సెల్ బాంబు పేలుడు తదితర అనేక ఘోర ఉగ్రదాడులకు ఇతడే మాస్టర్ మైండ్. అంతేగాక అతను బిలాల్ మాలిక్, పోలీస్ ఫక్రుద్దీన్, పన్నా ఇస్మాయిల్ వంటి పలువురు కీలక రాడికల్ శిక్షణ పొందిన వ్యక్తులకు మార్గనిర్దేశకం చేసిన కేంద్ర బిందువుగా కూడా గుర్తించబడ్డాడు. సిద్దిక్ అరెస్ట్ ఉగ్రవాద సంస్థకి పెద్ద షాక్. తమిళనాడు ఏటీఎస్ బృందం ఛేదించిన ఈ వ్యూహం జిహాదీ అక్రమాలకు చెక్ పెట్టే ఒక కీలక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. దక్షిణ భారతంలో జరిగిన శృంఖల ఉగ్రదాడులకు, ఇంకా దేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల గురించి ఇక ముందు జరగబోయే వాటిని ఆపడానికి కూడా సిద్దిక్ అరెస్ట్ అత్యంత కీలకమైన ముందడుగు. మొట్టమొదటి మారణ హోమం 1995లో తమిళనాడు రాష్ట్రంలోని నాగూర్ ప్రాంతంలో ఓ పార్సెల్ బాంబు పేల్చడం వల్ల ఒక హిందూ నాయకుడు టి ముత్తుకృష్ణన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత అదే ఏడాది చెన్నైలోని హిందూ మున్నానీ కార్యాలయంలో మరో బాంబు పేలుడు. అప్పటి నుంచి అబూబకర్ రాడికల్ సంస్థలు తీవ్రవాద మాడ్యూల్స్ను నిర్మిస్తూ దక్షిణ భారతదేశంలో పలు శాంతి భద్రతా ఘటనలకు ముప్పుగా మారాడు. 1999లో కోయంబత్తూర్, త్రిచి, కేరళ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులకు కారణం ఈ సిద్దిక్. 2011 ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో పైపు బాంబు పేల్చి హత్య చేయాలనుకున్న ప్రయత్నం కూడా వీడి ఆధ్వర్యంలోనే జరిగింది. 2013లో బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి, 2012లో వెల్లూరులోని డాక్టర్ అరవింద్ రెడ్డిని హత్య చేసిన కేసు కూడా వీడి జిహాదీ మాడ్యూల్స్లకు చెందినవే. ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, తమిళనాడు ఏటీఎస్ కలిసి ఎన్నో సంవత్సరాలు గాలింపు జరిపిన వీడు ఎవ్వరి చేతికి చిక్కలేడు. వీడి శిష్యులైన బిలాల్ మాలిక్, ఫక్రుద్దీన్, పన్నా ఇస్మాయిల్లు కలిసి దక్షిణ భారతదేశంలో అబూబకర్ ఆధ్వర్యంలో భారీ మత మార్పిడులు, ఆలయాలపై దాడులు, హిందూ నాయకులను హత్య చేయడం మొదలుపెట్టారు. అబూబకర్ మాత్రం ఎప్పుడూ వీటి వెనుక మాస్టర్ మైండ్గానే ఉన్నాడు. మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండటం, ఇంటర్నెట్కి దూరంగా ఉండటం, ఒకే వ్యక్తిని 2 సార్లు కలవకుండా ఉండటం, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మధ్య దొంగ పేర్లతో తిరగడం అదే అతని వ్యూహం. 3 దశాబ్దాల పాటు నిఘా వ్యవస్థలే అతనిని గుర్తించలేకపోయాయి. కానీ జూన్ 2025 చివరిలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రయత్నాలు కొనసాగించగా చివరకు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కడప ప్రాంతంలోని ఒక మసీదులో అతను కనిపించాడు. తన సహచరులతో కలిసి అక్కడే తలదాచుకున్న అబూబకర్ని తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేయడంలో 30 ఏళ్ల ఉగ్రవాద గడియారం ఆగిపోయింది. ఇప్పుడు అతన్ని విచారించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అబూబకర్ పర్సనల్ మొబైల్స్, ల్యాప్టాప్లో దాగి ఉన్న సమాచారం, 1990ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో పేలుళ్ళు, మతపరమైన హత్యలు,
రిక్రూట్మెంట్ మార్గాలు ఇంకెన్నో బయటపడడానికి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వీరి ద్వారా ఎటువంటి స్నీపర్ సెల్స్ యాక్టివేట్ అవ్వకపోవడం, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, తమిళనాడు ఏటీఎస్ బృందానికి ఇంకా భారత భద్రతా సంస్థకి ఘన విజయం. ఇలాంటి జిహాదీలను ఎంతమందిని పట్టుకున్నా రేపు ఇంకొకడు పుట్టుకు రావడం ఆగకపోవడం బాధాకరమైన విషయం. భారతీయ భద్రతా బలగాలు ఎంత గాలించినా వీళ్ళు దొరకకుండా ఉండడానికి కారణం మనలోని ఒకడు వీళ్ళకి సపోర్ట్ చేయడం. ఆ జిహాదీ కుక్కలకు సహాయపడుతున్న నల్ల పందులు ఎవరు? ఇలాంటి మారణ హోమాలు తలపెట్టే వాళ్ళు శాంతికి ప్రతీకలుగా చెప్పే మసీదులలో ఏం చేస్తున్నారు? సమస్య ఎక్కడుంది? ఈ సమస్యకు వేర్లు ఎక్కడున్నాయి? అందరూ ఆలోచించండి, అందరికీ తెలియజేయండి. జై హింద్,